హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడు డిన్నర్లోకి అయితే దొండకాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దొండకాయ పప్పును చూపిస్తా. చింతపండు కూడా కొంచెం వేసేద్దాం. నిన్న ఆదివారం చికెన్ చేశాను కదా, మధ్యాహ్నం కూడా అదే తినేసా. ఇప్పుడైతే దొండకాయ పప్పు, తర్వాత ఏమో చపాతీ చేస్తున్నానండి. దీంట్లో కొంచెం జొన్న పిండి వేసేసి, గోధుమ పిండి ఎక్కువ వేసా, జొన్న పిండి ఏమో తక్కువ వేసేసి ఇలా చపాతీలాగా చేసి, అందుకని కొంచెం బాగా పొంగుతుంది. అదే పిండి జొన్నది ఎక్కువ వేస్తే గట్టిగా ఉంటుంది, అందుకనేసి తక్కువగానే వేసేసా ఫ్రెండ్స్. ఈ పూట అయితే డిన్నర్లోకి చపాతీ చూపించాను కదా, దొండకాయ పప్పు చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మేము చికెన్ కన్నా చపాతీ పప్పులు తింటే మంచి బలం కూడా, అలాగే తినాలా. ఏం కాకపోతే ఏంటంటే నోటికి రుచి కోసం చికెన్ మటన్ అంటాం, కానీ అసలు రోటీ తినాలంటే, బలం రావాలంటే ఏదన్నా పప్పు అది తినాలన్నమాట ఫ్రెండ్స్. సరే, మీరేం ప్రిపేర్ చేశారు? కొంచెం కారం వేద్దాం. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతవరకు. ఇంకా రేపు పొద్దున మళ్ళీ గుడ్ మార్నింగ్ వీడియోతో కలుద్దాం. మీ బాజీ.